మీరందరూ కూడా చూసిండ్రు భూములకు సంబంధించిన వివాదాలు ఏ విధంగా గత ప్రభుత్వం మొదలుపెట్టిందో దాని పరిష్కారం ఇస్తామని చెప్పి భూభారతి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన సహచర గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు పెద్దపల్లికి రావటం, ఈ సందర్భంలో పేదవారికి ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి, మళ్ళా ఇంకా పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం కార్యక్రమం ఇక్కడ చేయాలని మేము పిలువగానే వచ్చిన శ్రీనివాసరెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నేను 2 మాటలు చెప్తా. మీ నాయకుడు విజయరమణారావు గారు ప్రజా సంక్షేమం గురించి, ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో ఆయన ఆవేదన చూస్తూనే అర్థమైంది. ఇప్పుడు మీరందరికీ సేవ చేయాలని, మీ అందరి పక్షాన పోరాటం చేయాలని ఒక సంకల్ప బలంతో మళ్ళా తిరిగి గెలిచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు ఇక్కడ ఉన్న మిగిలిపోయిన సమస్యలను పరిష్కారం చేయాలని ఆనాడున్న శాసనసభ్యులు మరి ఏ విధంగా అనాలోచనమైన కార్యక్రమాలు చేపట్టు ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన అంశాల విషయంలో నిర్లక్ష్యం జరిగిందో స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. నేను మా సోదరుడికి చెప్తా ఉన్నా, అనేక సందర్భాల్లో చెప్తా ఉంటా, నాతోనే కొట్లాడుతుంటాడు 24 గంటలు. ఆయన ఫోన్ వస్తే భయం అవుతుంది. ఏంది నీళ్లు రాలే, ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాలే, నీళ్ళు వస్తాయా 2 రోజులు పాడతాయి, ఆ నిజామాబాద్ నుంచి ఈడికి వచ్చేవారు 2 రోజులు పాడతాయి అంటే 2 రోజులు ఎందుకు పాడతాయి, ఇవాళ ఎందుకు రాలే అంటాడు. ఈరోజు రైతుల పక్షాన నిరంతరంగా పోరాటం చేసే వ్యక్తిగా, మన అంతా కూడా టేలెంట్ ప్రాంతం, ఇక్కడ నా ప్రాంతం కూడా, ఈ టేలెంట్ ప్రాంతాలకి నీరు రావాలంటే ఒక ఆలోచనపరమైన కార్యక్రమం ఆడ ఎస్ఆర్ఎస్పి నిజామాబాద్లో ఉన్న కాలువ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ఇక్కడ వరకు మనకు సంబంధించిన నీటి పారుదల శాఖకు సంబంధించిన అధికారులు స్పష్టంగా టేలెంట్ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలనే ఒక దృక్పథంతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ ఉన్న టేలెంట్ ప్రాంతాలకు నీరు అందించిన ఘనత మొదటగా నేను విజయరమణారావు గారికి. ఆయనతోని సరి సమానంగా ఈయన కూడా కొట్లాడుతూ ఉంటారు మా రాజ్ ఠాకూర్ గారు. వీళ్ళిద్దరు చేయబట్టి మా దగ్గర కూడా నీళ్ళు వస్తుంటాయి. సో ఈ సందర్భంలో నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటి, మీ అందరి ఆశీర్వాదంతో మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. 475 పై చిలుకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం. 3500 ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మొదటి దశలో వస్తూ ఉన్నాయి. దీంట్లో పారదర్శకంగా పేద ఇళ్ల నిర్మాణం చేయాలని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన మరి ఆదేశానుసారం ఇక్కడున్న మన కలెక్టర్ గారు ఇంద్రమ్మ కమిటీలు వేసుకొని మరి వారు సూచన మేరకు ఈరోజు లబ్ధిదారులను ఎంపిక చేయటం జరిగింది. ఆ ఎంపిక ప్రక్రియలో మరి ఇల్లు లేని వారికి గుర్తించిచ్చే కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతూ ఉన్న సందర్భం. ఇప్పుడే చెప్పిండ్రు మీ ఎమ్మెల్యే గారు, ఒకరికో ఇద్దరికో ముగ్గురికో నిజంగా తప్పిపోయిన వాళ్ళకి అప్పుడే ఇంకా 3.5 సంవత్సరాల కాలయంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం కనుక మరి 3500 ఇళ్ళ అంటే చిన్నది కాదు, 3500 ఇంటూ 5 లక్షల రూపాయల చొప్పున 175 కోట్ల రూపాయలు కేవలం ఇక్కడే మరి ఖర్చు చేస్తూ ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు. నేనేమంటున్నా అంటే మీరందరూ ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం మర్చిపోయింది. పేదవాడికి ఇల్లు లేదు, ఇల్లు ఇవ్వాలంటే ఇయ్యలేని అప్పుడున్న దౌర్భాగ్య ప్రభుత్వం కట్టింది. ఇప్పుడు కొన్ని కట్టినట్టే కట్టి ఎలక్షన్ సందర్భంలో వదిలేస్తే మరి దాదాపు 6-7 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం, డ్రైన్ల నిర్మాణం కార్యక్రమం చేపట్టారు మీ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో. ఇవన్నీ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా త్రాగునీరు, ఇంటికి పోవడానికి సిమెంట్ రోడ్డు, మీరు ఉండడానికి ఒక నీడ కల్పించడానికి చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు హౌసింగ్ శాఖకు సంబంధించిన మన మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో
ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. మా మిత్రులు ఎవరైతే ఉన్నారో నేను ఇంతపూర్వకం కూడా చెప్పిన, ఎవరైతే విజయ రమణారావు గారిని కష్టించి గెలిపించారో, ఊరూరికి పోయి తిరిగినరో, పేదవాడికి ఇల్లు ఇప్పిస్తాం, మా విజయ రమణారావుని గెలిపియాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని ముందుకు నిలబడి గెలిపించారో వారు కొద్దిగా ఓపికగా ఉండి మొదటగా పేదవాడిని గుర్తించి వారికి ఇందిరమ్మ కమిటీ కలెక్టర్ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి తదుపరి మనకి ఇల్లు లేకుంటే వారికి ఇచ్చే కార్యాచరణ చేపట్టాలని మా సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం.